సో ఈ 10 ఇయర్స్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని గుర్తు చేస్తూ తెలంగాణ ప్రజలకు ఏమని చెప్పాలనుకుంటున్నారు? అంటే మేము గుర్తు చేయడం కాదు, ప్రజలే చెప్తున్నారు. గతంలో మేము చేసుకున్న పనులు కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉండి, ఎందుకంటే ప్రజలందరూ దీన్ని అందుకుంటున్నారు కాబట్టి వారికి అందరికీ తెలుసు కాబట్టి మేము ఎటువంటి పబ్లిసిటీ చేసుకోవాలి. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేయకపోయినా కూడా పబ్లిసిటీ మాత్రం పీక్స్లో ఉంది వాళ్ళది. ఎందుకంటే వాళ్ళ పనితీరు అంతా కూడా బోర్డులలో అడ్వర్టైజ్మెంట్లో కనిపిస్తున్న తర్వాత తప్ప గ్రౌండ్ లెవెల్లో కనిపించట్లేదు. సో ప్రజలందరూ కూడా కేసీఆర్ ఉన్నప్పుడు మాకు కిట్ ఇచ్చిండ్రు, పెన్షన్లు ఇచ్చారు, రైతు భరోసా, రైతు బీమా ఇచ్చారు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండ్రు, అండ్ ఎన్నో పథకాలు, కాళేశ్వరం ప్రాజెక్ట్ తీసుకొచ్చి ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చిండ్రు, దళిత బంధు స్కీమ్ లాంటివి, డబల్ బెడ్రూమ్లు. ఇప్పుడు గతంలో డబల్ బెడ్రూమ్లు అనేటివి నాణ్యత లేదు, వాటిని దాంట్లో అసలు ఎవరు కూడా ఉండరు అని చెప్పి మాట్లాడిన వాళ్ళు ఈరోజు అదే డబల్ బెడ్రూమ్లు వాళ్ళకి ఇందిరమ్మ పథకం కింద వాడుకొని మళ్ళీ దాన్ని ఇచ్చుకుంటా మళ్ళీ దాన్ని కేసీఆర్ గారిని తిట్టడం. సో ఇట్లాంటి ఎన్నో పనులు చేస్తున్నారు తెలంగాణ ప్రజలు. రీసెంట్గానే తెలంగాణ ప్రజలకి డబల్ బెడ్రూమ్ ఇవ్వలేదు అని చెప్పేసి ముఖ్యమంత్రి అనడం జరిగింది. నిజంగా ఎవరికి ఇవ్వలేదు అక్క మీ ప్రభుత్వం? మీరు చూసుకోండి, 1,00,000 డబల్ బెడ్రూమ్ ఇల్లు కేసీఆర్ గారు కట్టిన తర్వాత ఇప్పుడు మనం వెళ్దాం, చాలా చోట్ల డబల్ బెడ్రూమ్ ఇళ్ళల్లో ఉన్నారు. ట్యాంక్ బండ్ చోట కానివ్వండి, బోయిగూడ నగర్ అని చెప్పేసి అట్లాంటి అదే చాలా చోట్ల చాలా మందికి ఇవ్వడం జరిగింది. కొన్ని ప్రాంతాలలో ఇచ్చి ఎలక్షన్ కోడ్ రావడంతో వాళ్ళని అక్కడ పంపించలేక వాళ్ళని ఆగిపోవడం జరిగింది. సో వాళ్ళకు కూడా గవర్నమెంట్ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత వాళ్ళని పంపిస్తారని 1000 కళ్ళతో చూస్తారు, కానీ ఇప్పుడు దాకా ఎటువంటి దాని మీద యాక్షన్ లేదు. అండ్ వాళ్ళందరూ భయపడుతున్నారు, ఇచ్చినవి కూడా గుంజుకుంటారా మాకు. అండ్ చాలామంది ఫోన్లు చేస్తున్నారు, మాకు పట్టాలు ఇచ్చిర్రు డబల్ బెడ్రూమ్లోకి పోవడానికి, ఇప్పుడు అన్నీ అక్కడ సిద్ధంగా ఉన్నాయి, మమ్మల్ని పంపించడానికి ఎందుకు లేట్ చేస్తున్నారని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని పట్టించుకోవట్లేదు. అండ్ హైడ్రా పేరుతో ప్రజలందరినీ ఇబ్బంది పెట్టి ఆ మూసీ ప్రాంతంలో ఉన్న ప్రజలను తీసుకుపోయి ఆ డబల్ బెడ్రూమ్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో అక్కడ ఉండాల్సిన వాళ్ళు పేదవాళ్ళు, ఉన్నత స్థాయి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కాదు, వాళ్ళు ఎవరు అక్కడ ఉండాలని కోరుకోరు. సో తెలంగాణ ప్రజల బాగు గురించి కేసీఆర్ గారు ఆలోచించి నిరుపేదలైన బిడ్డలకి డబల్ బెడ్రూమ్ ఇవ్వాలని ఆలోచించి అవి కట్టడం జరిగింది. కానీ ఈయన కోట్లల్లో విలువ చేసిన బిల్డింగ్లు కూలగొట్టి ఆ ప్రజలను తీసుకుపోయి అక్కడ నూకే ప్రయత్నం చేస్తున్నాడు. సో ఇట్లాంటి చిల్లర రాజకీయాలన్నీ తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారు. అండ్ ఖచ్చితంగా రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలు వారికి బుద్ధి చెప్పాలి. ఎలా ఉండబోతుంది కేసీఆర్ గారిది? చాలా స్ట్రాంగ్ ఉంటుంది. వారు అన్నట్టు కొడితే గట్టిగా, ఆయన జస్ట్ ఆ అడుగు ఫామ్ హౌస్లో నుంచి బయట పెడితే మాత్రం ఆ గాలికే వీళ్ళందరూ కొట్టుకోబోతారు. అది మాత్రం మాకు క్లియర్గా అర్థమవుతుంది. ఏదైతే ఇప్పుడు వారు చేసిన తప్పులు నిన్ననే వారే ఒప్పుకున్నారు, వారి అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయింది, మా దగ్గర పనిచేసే ఐఏఎస్ ఆఫీసర్లు ఏసీలలో కూర్చుంటున్నారు, బట్టలు వేసుకొని సెటిల్మెంట్లు చేస్తున్నారు అని చెప్పి. అంటే దొంగ దగ్గర అట్లాంటి పనులు, అంటే ఎవరైతే వ్యక్తులు ఉంటారో అట్లాంటి బుద్ధులే వస్తాయి. నీ బుద్ధి మారితే అప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు బుద్ధి మారి కొంచెం మంచి చేయడానికి అవకాశం. ఇంకొకటి చెప్పండి హేమ గారు, రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులను కావచ్చు, కేసీఆర్ని కానీ తిడుతుంటే ఎందుకు మీరు రియాక్ట్ అవ్వలేకపోతున్నారు? ఎందుకు కౌంటర్లు ఇవ్వలేకపోతున్నారు? అంటే కేసీఆర్ గారు మాకు అట్లాంటి బూతులు నేర్పియలేదు, అట్లాంటి చేష్టలు నేర్పియలేదు. ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో లీగల్గా మేము ఎదుర్కొంటాం. ఇప్పుడు అక్రమ కేసులు పెడుతున్నారు, అది కూడా మేమేం బూతులు మాట్లాడలేదు. వారిచ్చే హామీలు ఏవైతే ఉన్నావో ఎప్పుడు నెరవేరుస్తారు, పలానా టైం చెప్పినారు, ఇప్పుడు దాకా దాన్ని నెరవేర్చలేదు, ఎప్పుడు చేస్తారని మేము ప్రశ్నిస్తే దానికి కేసులు పెడుతున్నారు. ఖచ్చితంగా అట్లానే మేము వారికి తిరిగి సమాధానం చెప్తాం. మాకు బూతులు నేర్పియడం, పిచ్చి పిచ్చిగా మాట్లాడడం చేయలేదు. ఏ టైంలో ఎప్పుడు ఏం చేయాలనేది ఆ టైంలో మేము డెఫినెట్గా దాన్ని చేసి వారికి రిటర్న్ గిఫ్ట్ లాగా డెఫినెట్గా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్.